నిన్నటి రోజు జేసీ అస్మిత్ రెడ్డి నామినేషన్ల సందర్భంగా జేసీ పవన్ తన తమ్ముని కోసం నిన్న ఆయన చెప్పడం ఏం జరిగిందంటే అందరూ సోషల్ మీడియాలో కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్క యువకుడు ధైర్యం చేసి 2 ఓట్లు వేసి మా తమ్ముని గెలిపించండి అని చెప్పడం జరుగుతుంది. ప్రజలకు నాయకుడు ఎలాంటి సందేశం ఇవ్వాలో ఒకసారి వాళ్ళు తెలుసుకోవాలి. ఇన్ని సంవత్సరాల నుండి దొంగోట్లతోనే వాళ్ళు గెలుస్తున్నారా అనేది సందేహం. ఎందుకు చెప్తున్నా అంటే పాపం చేసి పవన్ కుమార్ రెడ్డి మీదేమో ఒక కేసు కూడా లేదు తాడిపత్రిలో. అతను తాడిపత్రికి చుట్టం చూపుగా వచ్చి పోతుంటాడు. అలాంటోడు ఎప్పుడో ఒకసారి వచ్చే దివాకర్ రెడ్డి కొడుకని ఎవరన్నా ఆదరిస్తా అంటారు తప్ప అతనికి రాజకీయంగా తాడిపత్రిలో అస్మిత్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డి ఉండేటువంటి ఆదరణ కూడా అతనికి లేదు. కేవలము వాళ్ళ తమ్ముని ఓడగొట్టే దానికోసము, లేకపోతే ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు లోటు కల్పించాలా ఎలక్షన్ టైంలో అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క యువకుడు దౌర్జన్యంగా పోయి 2 ఓట్లు వేయండి దొంగ ఓట్లు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఓటమిని వాళ్ళ కుటుంబము అంగీకరించినట్లే అనేది నా భావన. ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడన్నా కానీ మనం ఓటమి చెందినప్పుడు, లేకపోతే ఓడిపోతామని ఒక భయం ఉన్నప్పుడో మనం మన అనుచరులను యాన్నో సాట ఏదో ఒకటి చెప్పమనేది గతంలో జరుగుతుండేది. ఈ రోజుల్లో ప్రజలు చైతన్యవంతులైనారు. వాళ్ళ పిల్లలను కూడా ఎక్కడో దూరం చదివించుకొని మంచి చదువులు చెప్పించుకొని వాళ్ళు కూడా గ్రామాలలో వాళ్ళ జీవన శైలిలో కూడా మార్పు. ఇలాంటి టైంలో కూడా ప్రజలను రెచ్చగొడుతూ వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే దానికోసమే జేసీ పవన్ కుమార్ రెడ్డి ఈరోజు అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే అతను చూసింటాడు వాళ్ళ నాయన్ను, వాళ్ళ చిన్నాయన్ను. మా చిన్నాయన మా నాయన ఈ కాన్షియన్స్లో ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎంతమంది కుటుంబాలను ఇబ్బందులు పెట్టినా, హత్యలు చేసినా కూడా మా నాయనకు మా చిన్నాయనకు గెలుస్తున్నారు, మా గొచ్చాలకు మేము ఓటమి చెందుతున్నామని ఒక ఆలోచన కూడా అతనిలో ఉంది. అంటే వాళ్ళ నాయన వాళ్ళ చిన్నాయన గ్రామాలలో ఫ్యాక్షనిజాన్ని కొంచెం పోషించి అక్కడ ఒక వర్గాన్ని తొక్కిన దాని వల్లనే ఆ భయభ్రాంతులతో వాళ్ళు ఎలక్షన్లప్పుడు చురుగ్గా పాల్గొనకోకుండా ఉండడం వల్లనే వాళ్ళు గెలుస్తా అనేది కూడా 4,000 3,000తోనే పోయినసారి తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు గెలుస్తా అనేది 4,000 3,000తోనే. అంటే దౌర్జన్యాలు చేస్తేనే మేము గెలుస్తాం, లేకపోతే లేని భావన ఉన్నారు. అలాంటి పరిస్థితి నుండి ఈరోజు వాళ్ళు ఓటు ఎప్పుడు కూడా గ్రామాలలోకి తిరిగి ఓటు ఇంటింటికి పోయి అడిగిన పరిస్థితి కూడా లేదు. ఏదో బజార్ ఉంటే వాళ్ళ లీడరేట్ కాడికి పోయేటప్పుడు అక్కడ ఎవరైనా కానేస్తే వాళ్ళని ఓటు అడిగేవాళ్ళు. ఈరోజు ప్రతి గడప దొక్కి ఓటు అడిగే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో కూడా ఇంకా వాళ్ళ ఆయనగారి భయం ఉందని వీళ్ళు ఏది చెప్తే అది ప్రజలు వింటారని చెప్పడం అయితే చాలా సిగ్గుచేటు. దీనిపైన మేము ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటారని మీకు అందరికీ తెలియజేస్తున్నాను.